ఎలా ఉందాక ఇక్కడ ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు ఏమంటున్నారు? ఒక్కొక్కరు మన సునీతమ్మ గారి అభిమానం కొద్ది ఆమెను గెలిపించాలనే ఆలోచనతోటి 200-250 కిలోమీటర్ల నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందనేసి ఖాయంగా ఉంది. మాదే విజయం అన్నట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి పటాసులు కూడా తీసుకొచ్చామన్నట్టు కాంగ్రెస్ వర్గాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఈ విధంగా చెప్తారు? ఎప్పుడైతే 200 మందిని రౌడీ షీటర్లను తీసుకొచ్చి నామినేషన్ వేసినప్పుడే వాళ్ళు ఓడిపోయినారు, ప్రజలు తిరస్కరించారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఓటమి భయంతో వాళ్ళు చెప్తారు అంతే. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఫ్రీ బస్ వస్తుంది, వాళ్ళకి సన్నబియ్యం ఇస్తా ఉంది, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా కూడా 6 పథకాలు అమలు కాలేదని చెప్పేసి చీకొట్టి పంపిస్తారు వాళ్ళ గడప గడపకు ఆడబిడ్డలంతా. ఈమెను మాత్రమే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ముఖాముఖిగా వాళ్ళకి చెప్పినా కూడా చీకొట్టినా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఓడిపోతారు అనే భయంతో బయట చెప్తారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ప్రజలను అడిగినట్టయితే తెలుస్తుంది వాళ్ళ గురించి ఏందనేది. అంటే మాగంటి సునీత గారు అంటే ఒక యువకునిగా అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక మహిళ ఏం చేస్తుంది? అక్కడ యువకుడు ఉన్నాడు, యువకుడిని గెలిపించండి, యువకుడిని గెలిపిస్తే మీకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామనే విధంగా కొంతవరకు ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి. వీటిని ఎలా వస్తుంది? వాళ్ళు ఒకటి నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఒక మహిళ ఏం చేస్తుంది అంటే వాళ్ళకు సోనియమ్మ మహిళనే ఉంది, వాళ్ళకు మహిళ ఏం చేస్తుంది అనడానికి వాళ్ళకు చెంపపాటు దెబ్బ. ఒక విషయం చెప్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళకు, ఆమె అధ్యక్షురాలు మహిళ అనేది మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళ ఏం చేస్తుంది అంటే ప్రధానమంత్రి కూడా మహిళ అనేది మర్చిపోయారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, మహిళ అంటే ఇలా అలా అనేది కాదు. ఇక్కడ సబ్బండ జాతి సంక్షేమం పథకాలతోటి ఆనందంగా ఉన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కమిషన్ల కోసం 1,00,000 ఇండ్లు కట్టిన చరిత్ర బీఆర్ఎస్ది అయితే 1,00,000 ఇండ్లు కూర్చిన చరిత్ర కాంగ్రెస్ది. కాబట్టి బులోజర్ మాకొద్దు, కారే కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తుంటే వద్దురా బాబు మీరు అంటుంటే మేము వస్తున్నాం అన్నాక మేమేం చేయలేం కదా. కనీసం ఏమైనా మాట్లాడితే వాళ్ళకు ఇంగిత జ్ఞానం లేదని చెప్పేసి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. అంటే అప్పుడు గతంలో కౌశిక్ రెడ్డి ఎమోషనల్గా ప్రజల్ని డ్యామేజ్ చేయించారు, తనకు కావాల్సిన ఓట్ బ్యాంకింగ్ తీసుకున్నారు, బ్లాక్మెయిల్ చేసారు ఎమోషనల్గా అంటారు. ఇప్పుడు కూడా అదే డ్రామా క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ అని అంటారు. వీటిని ఎలా వస్తుంది? డ్రామా కాంగ్రెస్ ఆడింది. ఎందుకంటే రైతులకు ఇస్తామని చెప్పేసి, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పేసి, 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రతిదీ చెప్పి అసలు వాళ్ళకు ఏదొస్తే అది అబద్ధం ఆడి ఆ అబద్ధము దాని మీదనే వాళ్ళు ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఆ విషయం మర్చిపోతారని చెప్పేసి నేను అంటున్నాను. ఎంతవరకు మెజారిటీ ఎలా ఉండబోతుంది? 100% గెలుస్తున్నాం. మెజారిటీ విషయం అనేది మీరే చూస్తారు కదా. ఇక